ఆటో డ్రైవర్లు తమ హామీలు నెరవేర్చలేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ మీటింగ్లు కండక్ట్ చేస్తున్న పరిస్థితి. ఆటో యూనియన్ల నాయకులతో సంప్రదిస్తూ మాట్లాడుతూ వారితో చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనతో పాటు రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా బాడీ కూడా ఉంది. అసలు ఏంటి, ఎందుకు వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేసుకుంటున్నారు, హైదరాబాద్లో ఎందుకు సభ పెట్టబోతున్నారు ఒకసారి తెలుసుకుందాం. ఏంటి సార్, ఏంది మీ ప్రధాన డిమాండ్? ఏంటి ప్రధాన డిమాండ్ ఒకటేనండి. కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 2023 ఎన్నికల ముందు ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని అంశాలను ఆటో డ్రైవర్ల కోసం పొందుపరచడం జరిగింది. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం జరిగింది. ఈ మహాలక్ష్మి పథకం తీసుకొస్తున్నాము, దాని ద్వారా ఆటో డ్రైవర్లకు ఉపాధి పోతుంది. ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో ఆటోలో ఎక్కరు కాబట్టి గిరాకీ పడిపోతుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మేము ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాము. ప్రత్యేక ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయిస్తాము. ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇస్తామని ఇట్లా వివిధ రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మమ్మల్ని నమ్మించి మా ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దగ్గరకు వస్తున్నా కూడా ఇంతవరకు హామీలో ఒక్కటి కూడా నెరవేర్చకపోగా రవాణా మంత్రి మినిస్టర్ గారు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆటోలకు గిరాకీ పడిపోలేదు, ఆటోలు బాగానే నడుస్తున్నాయి, మేము మా దగ్గర బడ్జెట్ లేదు, తర్వాత ఇస్తామని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాన్ని నిరసనగా మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మే 25 నాడు మెదక్లో రథయాత్ర ప్రారంభించినాం. 32 రోజుల పాటు ఈ రాష్ట్రం అంతా కూడా పర్యటించి మే 27 నాడు హైదరాబాద్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసినాం. వేలాది మందితో మా సభను, మా నిరసనను అక్కడ తెలియజేస్తామని మేము చెప్తా ఉన్నాం. ఏంటి ఎట్లుంది అంటే, మీరు ఇప్పటికే నిరసన చేస్తామంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అంటున్నారు. ఈ నిరసనకు సంబంధించిన అంశంలో ఇప్పటికీ ప్రభుత్వం కానీ, ప్రభుత్వం తరపున అధికారులు కానీ ఎవరన్నా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఎవరు మాట్లాడకపోగా మా నాయకులు వెళ్ళి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చారు, విజ్ఞప్తులు చేసిండ్రు. వివిధ సంఘాలు ఉన్న రాజకీయ పార్టీ యూనియన్ నాయకులు అందరూ కలిసి మాట్లాడితే మా దగ్గర బడ్జెట్ లేదు, తర్వాత ఇస్తాము, చేస్తాము, చూస్తామని వట్టిగానే కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలాన్ని వెళ్ళదీస్తున్నాడు తప్ప మా పట్ల నిజాయితీతోటి చిత్తశుద్ధితోటి ఉండటం లేదనే కదా మా బాధ. ఇదే పరిస్థితి ఉంటే ఏం చేయబోతున్నారు? మేము రానున్న రోజుల్లో 27 తారీఖు నాడు వేలాది మందితో సభను నిర్వహిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్న మా నాయకులు అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురాబోతున్నాం. వాళ్ళందరినీ కూడా పిలిచినాం, వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. రేపు మా శక్తిని చాటబోతున్నాం. ఈ రాష్ట్రంలో 7,50,000 పైచీలకు మా ఆటో డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ నెల రోజుల పాటు సీరియస్గా జరుగుతూ ఉంది. ఇప్పటికీ 6 జిల్లాలలో 18 సమావేశాలు జరిగినాయి, అసెంబ్లీ సమావేశాలు. ఇంకా ముందు కూడా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరిపి వాళ్ళందరినీ కూడా హైదరాబాద్కు రప్పించి ఆ రోజు పెద్ద ఎత్తున సభ నిర్వహించి అప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు నిరసన కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకోవాలో వచ్చిన వాళ్ళతోటి మేము నిర్ణయం తీసుకుంటాం. ఇది పరిస్థితి, వచ్చిన వాళ్ళతో నిర్ణయం తీసుకోవాలి. ఎట్లుంది రెస్పాన్స్? ఎట్లుంది మరి? ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు? ఏంటి ఆటో డ్రైవర్లు కూడా పరిస్థితిని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకంటే ఇటు ఫైనాన్స్ కట్టలేక, అటు స్కూల్ ఫీజులు కట్టలేక, ఇంటి అద్దెలు కట్టలేక ఎంతోమంది మనస్తాపానికి గురై ఈరోజు 83 మంది ఆటో కార్మికులు సూసైడ్లు చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహించి, ఎందుకంటే మహాలక్ష్మి పథకం తీసుకురావడం వల్ల ఆటోలకు గిరాకీ పోయి మనస్తాపానికి గురై చనిపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబాలకు ఒక 20 లక్షల రూపాయలు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని ప్రధానమైన డిమాండ్తో ముందుకు సాగుతున్నాం. జిల్లాలో తిరిగినారు, మాట్లాడుతున్నారు, ఎట్లుంది రెస్పాన్స్? ప్రతి జిల్లాలోకి వెళ్ళిన, నియోజకవర్గ పరిధిలో వెళ్ళిన ఆటో డ్రైవర్లు వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ కన్నీళ్లు గార్చిన రోజులు ఉన్నాయి. ఈ 6 రోజులలో ఒక్కొక్కరి పరిస్థితి ఏంటి అనేది వివరించి చెప్తా అంటే, ఏం చేయాలి, ఎట్లా ఇంకా కార్యాచరణ ఎలా తీసుకోవాలి, ఎలా ముందుకు సాగాలి అన్న దాని మీద మేము ఇంకా ఆలోచన చేస్తున్నాం. ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా దిగుతామని చెప్పి మేము విన్నవించుకుంటున్నాం. చెప్పండి. మేము ఏదైతే మాకు మేనిఫెస్టోలో 12,000 రూపాయలు మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళు ఇస్తా అని చెప్పి అన్నారో, అది ఇప్పటి వరకు ఎవరు కూడా, రాజకీయ నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. మా ఆటో కార్మికుల సమస్యలను వెంటనే స్పందించి పట్టించుకోకపోతే మన ఇప్పుడు వచ్చే 27 తారీఖు రోజున పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తామని చెప్పేసి, ఇందిరా పార్కు ర్యాలీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మాకు మందరవన్న గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నందుకు మేము ఎంతో గర్విస్తున్నాము. మా ఆటో డ్రైవర్ల గురించి అన్న పగలనక రేయనక ఇంట్లో వాళ్ళను కూడా ఇడిచిపెట్టి ఇదంతా తిరుగుతున్నారు. మేము వారికి
ఈ 27 తారీఖున పూర్తి మద్దతు ఇచ్చి జిల్లాలో రెస్పాన్స్ ఎట్లుంది? జిల్లాల వారీగా ఎక్కడికి పోయినా కూడా ఆటో కార్మికులకు ఆటో యాత్ర ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మన ఆటో కార్మికుల గురించి మందరవన్న గారు కష్టపడుతున్నారు అని చెప్పేసానని ఎక్కడికి పోయినా కూడా ఇప్పటికీ 6 జిల్లాలలో తిరిగిళ్ళు 7వ జిల్లాకు మాకు కూడా వచ్చినాము. ఇప్పుడు మేము ఈరోజు నస్పూర్ టౌన్లో ఉన్న ఆటో కార్మికులందరూ స్వచ్ఛందంగా మాకు న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసానని ఈరోజు ర్యాలీ ద్వారా మేము విన్నపించుకోవడం జరిగింది. ఇది పరిస్థితి, ర్యాలీ ద్వారా విన్నపించడం అని చెబుతున్న పరిస్థితి. అయితే చివరిగా ఒకసారి అడుగుదాం, రేపటి సభ ఏదైతుందో ఆటో డ్రైవర్లతో ఉంటుందో ఆటోతో సహా ఉంటుంది? ఆటోతో సహా మేము రమ్మనే కోరుతా ఉన్నాము. కొంచెం దూరం ఉన్న వాళ్ళు రాకపోవచ్చు, కానీ హైదరాబాద్ చుట్టూ ఉన్న నగరాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఆటో ద్వారా వస్తే ట్రాఫిక్ ఇబ్బందులు అవుతాయి, ప్రజలకు ఇబ్బందులు అవుతాయి. ఎంత ప్రజలకు అది ఇబ్బంది కదా, పర్మిషను తర్వాత ఇబ్బంది అనే విషయాలను అటు ఉంచితే ప్రజలకు మేము అన్ని విషయాలు చెప్తూనే ఉన్నాం. ప్రజలకు మేము చాలా ఎమర్జెన్సీ సర్వీసు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకు రాత్రి 1 గంటకు వచ్చి తలుపు కొడతారు, నిండు చూలాలు గర్భవతితో ఉంటుంది. మేము ఏమీ ఆలోచించకుండా ఆ రాత్రి ఆమెను తీసుకుపోయి ఆమెను ఆమె బిడ్డ ప్రాణాలు కాపాడిన సందర్భాలు మాకున్నాయి. ఈ విధంగా ప్రజలకు మేము సేవ చేస్తున్నాం కాబట్టి మాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు కూడా ప్రజలు మాకు సహకరిస్తారు. మాకు ఈ పర్యటనలో తెలిసింది కాబట్టి రేపు హైదరాబాద్లో కూడా ప్రజలు మాకు సహకరిస్తారనే ఉద్దేశం మాకు ఉన్నది. అట్లనే సెక్యూరిటీ విషయం కానీ ఇంకోటి కానీ మేము ప్రభుత్వానికి మేము చెప్తూనే ఉన్నాం, కలిసి చెప్తూనే ఉన్నాం. మీరు అక్కడి దాకా తీసుకురావద్దనే కదా, మీరు ముందుగానే ముఖ్యమంత్రి గారు నోరు విప్పి అది ఏం చేస్తాడో ఆయన చెప్తే మరి ఆ విషయంలో ఆ నిరసన కార్యక్రమంలో కానీ సభ నిర్వహించడంలో కానీ మేము వేరే ఆలోచన చేస్తాం. మీరు పట్టించుకోకుంటేనే కదా ఇదంతా సమస్య తయారయ్యేది. ఇది పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి దీని మీద స్పందించాలి. నోరులోకి వెళ్ళి ఏదో ఒక వార్త వస్తేనే తప్ప వాస్తవికాలు తెలుస్తాయి. అయితే ఇన్ఛార్జ్ మంత్రి ఏదైతే ఆర్టీసీ మంత్రి ఉన్నాడో మంత్రి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఆ మాటలు కలిసివేశాయని చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఆ పలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో తిరిగాం, మంచి రెస్పాన్స్ ఉంది. దాదాపుగా 7 లక్షల మంది ఆటో కార్మికులు ఉన్నారు. ఎక్కువ మందిని హైదరాబాద్లో సమకూర్చే ప్రయత్నంలో మేమున్నాం. ఖచ్చితంగా ఆటోలతో సహా నిరసన చేయడానికే ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే ఇది జటిలంగా మారబోతుంది. మాకు మహాలక్ష్మి పథకం కింద రావాల్సిన ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అది వెంటనే ప్రభుత్వం చెప్పిన విధంగా చెల్లించాలి. కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదో ఉందో అది వెంటనే ప్రకటించాలని ఇటు ఆటో యూనియన్ కార్మికులతో పాటు ఆటో యూనియన్ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు ఇటు జిల్లా బాడీ కూడా చెబుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. సుమంత రవినాయక్ RTV ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.